మీరు రోజులో 6 గంటల కన్నా ఎక్కువసేపు కూర్చుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఈ ఎక్కువసేపు కూర్చోవడం ఏమవుతుందంటే, ఖచ్చితంగా ఎక్కువ రకాలైన డిసీజెస్‌కి మనం గురవ్వడానికి ఆస్కారం అవుతుంది. అలానే మన లైఫ్ స్పాన్ అన్నది కూడా తగ్గిపోతుంది. ఈ కూర్చోవడం ఎక్కువసేపు అన్నది స్మోకింగ్‌తో సమానంగా ఎంతైతే హార్మ్ ఉందో, అంత హార్మ్‌ని తీసుకొస్తుందనమాట. మనం చూసుకున్నట్టయితే కొన్ని రకాలైన హార్ట్ డిసీజెస్‌కి కారణం అవుద్ది, ఒబేసిటీకి కారణం అవుతది. అలాగే డయాబెటిస్ త్వరగా రావడానికి, కోలాన్ క్యాన్సరు, బ్రెస్ట్ క్యాన్సరు, ఎర్లీ డెత్స్, ఆస్టియోఆర్థరైటిస్ ఇటువంటి చెప్పుకోదగ్గ డిసీజెస్ అన్నిట్లికి ఈ కూర్చోవడం కారణం అంటే మీరు నమ్మగలరా? అలానే చూసుకున్నట్టయితే ఎలాగా బాడీ దీనికెళ్తుంది అంటే క్యాలరీస్ అన్నది బర్న్ అవ్వడం తగ్గుతుంది. మెటబాలిజం తగ్గుతుంది. దానివల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్, లెగ్స్ వీక్ అవ్వడం, గ్లూట్ మజిల్స్ వీక్ అవ్వడము, అలానే బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్, పోస్చర్ బాగోకపోవడం, బ్లడ్ ఫ్లో సరిగ్గా ఉండకపోవడం, మెంటల్ హెల్త్ ఇవన్నీ కూడా ఈ కూర్చోవడం వల్లే మనకి ఇబ్బంది కలుగుతుందనమాట. ఇంకా కొన్ని రిసర్చ్ చెప్తున్నాయి. ఇలా 8 అవర్స్ మించి కూర్చున్న వాళ్ళకి 90% ఛాన్సెస్ ఉన్నాయి డయాబెటిస్ రావడం కోసం. అయితే మనం ఇప్పుడు చేయవలసింది ఏంటయ్యా అంటే 30 మినిట్స్‌కి ఒకసారి ఖచ్చితంగా టైమర్ పెట్టుకోనో లేపోతే ఎక్కువసేపు నిలబడి ఉండడానికి ప్రయత్నించాలి. 30 మినిట్స్‌కి ఒకసారి అలా వాకెళ్లి రావడం అన్నది చాలా మంచిదనమాట. అలానే ఎక్కువ కంప్యూటర్ వర్క్స్ ఇవి కూర్చొని చేసేవాళ్ళు హై డెస్క్ జాబ్స్ స్టాండింగ్ డెస్క్స్ గాని, హై డెస్క్స్, హై టేబుల్స్ గాని పెట్టుకొని జాబ్ చేయడం చాలా మంచిది. అలానే ఏదైనా ఫోన్ కాల్ వచ్చినప్పుడు కొద్దిగా ఒక 4 అడుగులేసి నడుస్తా ఉండడం. ప్రతి రోజు అన్నది స్ట్రెచెస్ అన్నవి చాలా ఇంపార్టెంట్. స్ట్రెచెస్ ఖచ్చితంగా చేయడం అన్నది చాలా మంచిదనమాట. ఎక్కువ సేపు 30 మినిట్స్ ఎక్సర్‌సైజ్ అన్న డేలో ఖచ్చితంగా చేయాలి. వాటర్ ఎక్కువ తాగితే కూడా ఇవన్నీ చేయడానికి మంచిగా ఉంటుందనమాట. మనం ఒక మిత్ ఉంటది. నేను జిమ్‌కెళ్ళిపోతున్నాను, తెగ వర్కౌట్ చేసేస్తున్నాను, నాకేం అవ్వదేమో ఇలా కూర్చున్నా సరే అనుకోవడానికి లేదు. జిమ్ వర్కౌట్ అంతా మంచిదే, ఎక్సర్‌సైజ్ అంతా మంచిదే గానీ, ఈ కూర్చున్నది దానికి మాత్రం అది రివర్సల్‌గా ఏమి పనిచేయదనమాట. ఖచ్చితంగా ఎక్కువ సేపు కూర్చోవడం అన్నది ఎప్పటికైనా ప్రమాదకరమే అన్నది గుర్తించాలి. మన బాడీకి సైలెంట్‌గా తెలియకుండానే ఈ కూర్చోవడం, ఎక్కువ సేపు కూర్చోవడం అన్నది ప్రమాదం మనకు తెలియకుండానే కారణం చేస్తూ ఉంటదనమాట. ఖచ్చితంగా ఈ సిట్టింగ్ ప్యాటర్న్ అన్నది బ్రేక్ చేసి ఆరోగ్యకరంగా ఉండడం చాలా మంచిదనమాట.